నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి ఆహారంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలన్న కలెక్టర్ పి ప్రశాంతి తిరుపతి ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలను రుయు ఆసుపత్రి మార్చురీ వద్ద పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న మంత్రుల బృందం. పందలపాక గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వలన సంచులు గోడౌన్ దగ్ధం. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే నల్లమూడి రామకృష్ణారెడ్డి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ప్రభుత్వోన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్ లక్ష్మి తులసి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయడం మన బాధ్యత అన్నారు. దీనిలో భాగంగానే సంక్రాంతి సంబరాలు జరుపుకునే విధానాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠశాలను సంక్రాంతి సంబరాలు నిర్వహించామన్నారు. అనంతరం ఎస్ఎంసీ చైర్మన్ కర్రోతు గాంధీ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని సంక్రాంతి పండుగలను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ వైస్ చైర్మన్ కె సూర్యకుమారి, ఉపాధ్యాయులు వెన్నా శ్రీనివాసరావు, ఎం లోవా ప్రసాద్, ఎం చిన్నబాబు, ఏ సూరన్న దొర, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మళ్ళీ పెద్ద వాళ్ళు అందరికీ బస్సులు కూడా రే ఏ పెద్ద అక్కడ కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ నందు ఉన్న శ్రీ శారద ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈరోజు సంక్రాంతి సంబరాలను వేడుకగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకములైన వేషధారణలతో, హరిదాసు వేషాలతో, గంగిరెడ్ల, ఎడ్ల బండి, ముంగుట ముగ్గెళ్లతో, గొబ్బెమ్మలతో పండుగ వాతావరణాన్ని ముందుగానే తీసుకొచ్చారు. ఈ సంబరాలలో కరెస్పాండెంట్ కృష్ణవర్మ మాట్లాడుతూ మనం మర్చిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను నీటి తరానికి తెలియచెప్పే విధంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రిన్సిపల్ భానుగారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి సంబరాలు ఎంతో విశిష్టతతో కూడిన ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను మనం ఎంతో వైభవంగా చేసుకుంటాం. అలాగే ఈ పండుగల యొక్క విశిష్టతలను పిల్లలకి తెలియజేసే విధంగా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా
భాగంగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ కె కృష్ణవర్మ, ప్రిన్సిపల్ భానుగిరి శ్రీనివాస్, ఇతర అధ్యాపకులు, పిల్లల పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు పండుగ సంక్రాంతి అంతరిక్షంలో జరిగే ఖగోళ విశేషం పల్లెలోని ప్రతి ఇల్లు సంతోషాలతో నిండి ఉంటుంది. ఆటలతో మురారి ఆనందపు సవ్వడి కృష్ణయ్య కొంట పనుల ముద్దులు కృష్ణయ్య నీ అల్లరి ఎప్పులు కృష్ణయ్య కొంట పనుల ముద్దులు కృష్ణయ్య మరి భోగి మంట ఎందుకు వేస్తారో తెలుసు. ఫోటో బాగుతున్నాడు. కంగారు పడుతుంది సార్. నానే నేర్పించినాను. ఇక్కడ ఒక మామ ఎన్ని వేస్తున్నా సరే వద్దు సోంపేట వెళ్తానంటుంది. మరి ఏంటో చూద్దాం. చేశారు, అందుకే డిప్యూటీ మినిస్టర్ అయ్యారు. అవునా? అయితే మావి కూడా అన్ని విషయాలు జరుగుతాయేమో. ఇంకొకటి మహాలక్ష్మి ఏంటి చూడండి ఒకసారి. తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా భోగి రోజున భోగి పండుగ చేసుకుంటాం. భోగి పండుగ రోజున మనం గుడ్డులు అలాగే పిల్లలకు భోగి పళ్ళు పోయడం, బొమ్మల పళ్ళు జరుపుకుంటాం. పెద్ద పండుగ రోజున భోగి మంట వేయడం జరుగుతాయి. పెద్ద పండుగ రోజున అందరూ కూడా
కుటుంబ సమేతంగా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జరుపుకుంటాం. తొమ్మిది రోజున వ్యవసాయానికి సంబంధించి పశువుల పండుగ. అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా కూడా గతంలో అంగరంగ వైభవంగా ప్రతి గ్రామాల్లోనూ ప్రతి ఇంట్లో జరిగేవి. ఇప్పుడు అది కొద్దిగా సాంస్కృతిక అభివృద్ధి చెందే కొద్దీ మన కార్యక్రమం మన సాంప్రదాయాన్ని కొంతవరకు మనం మనుగడ సాగించలేని పరిస్థితికి వెళుతున్న సందర్భంగా మన పిల్లలందరికీ అవగాహన కలిగించాలని ప్రతి సంవత్సరం వీళ్ళలో రోజు యొక్క ప్రాముఖ్యత, సంక్రాంతి తల్లి యొక్క ప్రాముఖ్యత తెలియజేసేటట్టు ప్రతి కార్యక్రమాన్ని ఎక్కడా మిస్ కాకుండా ప్రతి కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. ఇది మా యొక్క బాధ్యతగా మేము సాధించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలుగువారి లోగిలలో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి. ఇది మనం 3 రోజులు జరుపుకుంటూ ఉంటాం. భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ. ఈ యొక్క పండుగ యొక్క విశిష్టతను పిల్లలందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం దానికి అన్నవరం శ్రీ శారదా విద్యాలయంలో మేము సంక్రాంతి సంబరాల రూపంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా పిల్లలందరి నడుమ, గ్రామస్తుల నడుమ, మా శ్రేయోభిలాషుల నడుమ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. దీనివల్ల మర్చిపోతున్నటువంటి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలందరూ కూడా తెలుసుకుంటారనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తిరుపతి ఘట్టంలో చనిపోయిన మృతుల కుటుంబాలను రుయు ఆసుపత్రి మార్చరీ వద్ద పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న మంత్రుల బృందం రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, హోమ్ మినిస్టర్ అనిత, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి, ఆర్డీఓ రామ్మోహన్ తదితరులు మృతదేహాలను వారి స్వంత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రుల బృందం ప్రకటన. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వం హామీ. చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక కోరడమైంది. ఒక ప్రాణాన్ని కాపాడిపోయిన సందర్భంలో జరిగిన సంఘటన అక్కడ తొక్కిసలాట జరిగింది. దురదృష్టవశాత్తు సుమారుగా 5గురు ఒక చోట, 6గురు ఒక చోట కూడా చనిపోవడం, ఒకరు ఒక చోట, 5గురు ఒక చోట, ఒకరు ఒక చోట చనిపోవడం జరిగింది. ఓవరాల్ గా 6గురు చనిపోవడం జరిగింది. ఆ 6గురిలోని కూడా ఎక్కువ మంది మన విశాఖపట్నం ప్రజలు వాసులు కూడా ఉండటం నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటన జరిగిన తర్వాత, సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా ఈనాడు మరి కొద్ది గంటల్లో మనం వైకుంఠ ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ, దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులను అయితే తీసుకురాలేదు, కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆలోచనని ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే ఆ యొక్క శవాలు వాళ్ళ యొక్క బాడీస్ అన్ని కూడా అంబులెన్సుల్లో ఒక అధికారినిచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా 1-2 జిల్లాల నుంచి విశాఖపట్నం, అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు. కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి, మంత్రులకి అందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది. ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందా అనేది విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వలన సంచులు గోడాన్ దగ్ధంక సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఫైర్ స్టేషన్ ఫోన్ చేసి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 5 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళు గైడెన్స్ వెళ్తారు, గైడెన్స్ ప్రకారం వెళ్తారు. వాళ్ళు పైన చేస్తారు ముందు, వాళ్ళు ఫస్ట్ గైడెన్స్ ప్రకారం వెళ్తారు. వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జాతీయ రహదారులపై రహదారులను నిర్మిస్తున్న సంబంధిత ఏజెన్సీలు రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించడంపై ప్రైవేట్ ఏజెన్సీతో ఆడిట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాలు నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జాతీయ రహదారులను నిర్మిస్తున్న సంబంధిత ఏజెన్సీలు రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న అంశంపై ప్రైవేట్ ఏజెన్సీతో ఆడిట్ నిర్వహించి 20 రోజుల్లోపు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులపై చాలా ప్రదేశాలలో సైడ్ బోర్డులు కనిపించడం లేదని వాటిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లలో ప్రమాదాలను నివారించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పి కృష్ణారావు, అడిషనల్ ఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రాము, జిల్లా రవాణా అధికారి డి శ్రీనివాస్, డిఎంహెచ్ఓ ఎం దుర్గారావు, దొర, డిసిహెచ్ఎస్ కె కార్తిక్, పంచాయతీరాజ్ డిఈఏ రాంబాబు, జాతీయ రహదారి 216 ఏళ్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ట్రావెల్ చేసి ఎక్కడెక్కడైతే డెఫెక్ట్స్ ఉన్నాయో వాళ్ళు జియో కోఆర్డినేట్స్ తీసుకొని ఆ జియో కోఆర్డినేట్స్ దగ్గర సో అండ్ సో కిలోమీటర్స్ దగ్గర ఈ డిఫెక్ట్ ఉంది అని వాళ్ళు మనకి ఇవ్వాలి. ఆ సర్వే ఏజెన్సీని ఐడెంటిఫై చేయాలి. ఓకే, వాళ్ళకి మీరు ఇదిగో వర్క్ ఆర్డర్ దాన్ని రెక్టిఫై ఎలా చేయాలి, మీరు చేయాలా, రోడ్ సేఫ్టీకి మనం సెక్రటరీకి రాస్తామని తర్వాత సంగతి. బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. అండ్ సైనేజెస్ మాత్రం అది ఎక్కడ కనపడలేదు. ఈ తిరిగి వచ్చారు అర్థమైంది చెప్పండి. సో ఈ సైనేజెస్ మనకి ఎక్కడ సరిగ్గా లేదు. డేంజర్ సైన్స్ కావచ్చు, నార్మల్ ఎంత చార్జ్ చేస్తారు ఏంటి
then we will take care of it. So నాకు కావాల్సింది ఏంటంటే మీరు మీ కన్సర్న్ కాంట్రాక్టర్స్ కి వర్కౌట్ ఇచ్చినప్పుడు ఏమేమి పెట్టమన్నారని నాకు కావాలి. అర్థమైతే కాపీ ఇచ్చాను, ఒకటి ఇస్తే సరిపోతుంది. దాంట్లో అందరికి ఒకటి చిన్నలు ఉంటాయి కదా. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో 34 లక్షల రూపాయలతో నిర్మించిన 4 సీసీ రోడ్లు ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అదేవిధంగా 48 లక్షల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం పంచాయతీ వార్డు మెంబర్ సిద్ధనాటి గోపి మరియు 20 మంది వైసీపీ నాయకులు బీజేపీలోకి చేరడం జరిగింది. బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంతేకాకుండా మండలంలో గల పందలపాకలో 34 లక్షల రూపాయలతో 4 సీసీ రోడ్లు, ఇళ్లపల్లిలో 43 లక్షల రూపాయలతో నిర్మించిన 3 సీసీ రోడ్లను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారు ఆయన అవుతున్నారు. సిద్ధనాటి గోపి గారు, వార్డు నెంబర్ టేకుమూడి మహేష్ గారు, రాగుల అశోక్ చక్రవర్తి గారు, మద్దాల వరప్రసాద్ గారు, చెల్లుపోయిన అచ్యుతరాము గారు, కోసటి స్వామి, కండిపల్లి సాయి గారు, కండిపల్లి వీరన్న గారు, కరుపోతు గోపీనాథ్ గారు, న్యామాన ప్రశాంత్ గారు, బాదిరెడ్డి సందీప్ గారు, పెద్దగారి సంతోష్ గారు, మాధమాని యేసు గారు, పోలవరపు కాశీ గారు, చుక్కా సతీష్ గారు, మాడం అప్పారావు గారు,
చిటికెల సాయి గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి మన ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వంలో జాయిన్ అవుతున్నారు. అందరికి కూడా స్వాగతం పలుకుతూ కండ వేస్తూ ఉన్నారు మన రామకృష్ణ రెడ్డి గారు. రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణ రెడ్డి గారి నాయకత్వం. తూర్పు గోదావరి జిల్లా అక్రమ మైనింగ్ కు వినియోగిస్తున్న 3 ప్రొక్లైనర్లు సీజ్ చేసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బురిలంక ఇసుక రీచ్ పాయింట్ వద్ద అక్రమ మైనింగ్ కు వినియోగిస్తున్న 3 ప్రొక్లైనర్లు సీజ్ చేశారు. కడియం మండలం వేమగిరి సమీపంలోని బురిలంక గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా కోసం అక్రమ మైనింగ్ చేస్తున్న నేపథ్యంలో రెవెన్యూ మైనింగ్ పోలీస్ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా తీరు మార్చుకోకపోవడంతో ఆగ్రహం చెందిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఇటువంటి వాటి విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఓకే సార్. ఓకే సార్. తీస్తాను. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. నిత్యాహారంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలన్న కలెక్టర్ పి ప్రశాంతి గురువారం స్థానిక పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో జిల్లా యంత్రాంగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇతర సమన్వయ శాఖల ఆధ్వర్యంలో పోషణ్ ప్లస్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలలో ఉన్న బాలికలకు మునగాకు పొడి అందజేసి మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. పిల్లలు చిన్నతనం నుంచి ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలని, ఆ మేరకు వారిలో అవగాహన కల్పించడం ముఖ్యమని తెలిపారు. గతంలో చిరుధాన్యాలు, రాగులు, జొన్నలు, సజ్జలు ఆహారంలో తీసుకునేవారన్నారు. నేడు ఫాస్ట్ ఫుడ్, పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల రక్తహీనతకు గురి అవ్వడం చూస్తున్నామని తెలిపారు. మేడం 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 పెద్దగా పెరగాలి అని మీరు పైనుంచి ఎన్ని ఆయిల్స్, క్రీమ్స్, సీరమ్స్ రాసినా పెరగదు అన్లెస్ దేర్ ఇస్ నో ఐరన్ డెఫిషియన్సీ. అలానే ప్రోటీన్ డెఫిషియన్సీ. అలానే మీ స్కిన్ ఎప్పుడు సడన్ గా షైనీగా అయిపోదు unless there is no deficiency in vitamin D, B complex and C. అలానే మీరు చాలా యాక్టివ్గా చదువుకోవడం, నిద్ర లేకుండా ఉండడం అవి కావాలి అని అంటే డెఫినెట్గా మీకు వైటమిన్స్ అండ్ మినరల్స్ సరైన మోతాదులో ఉండాలి.
వీటన్నిటికీ మన సమాధానం ఒకదాంతోనే చెప్తాం, మన డైట్. సో మీ దృష్టిలో డైట్ అంటే ఏంటి? మీరు ఇందాకే చెప్పారు కదా, మీ అందరూ వసుంధర గారి ఫ్రెండ్స్. సో మీ దృష్టిలో డైట్ అంటే ఏంటి చెప్పండి అబ్బా? తక్కువ క్యాలరీస్ తింటాం, అంతే కదా. బట్ డైట్ అంటే న్యూట్రిషన్ ఫుడ్. మీకు ఒక న్యూట్రిషన్ కావాలి, నాకు ఒక న్యూట్రిషన్ కావాలి. నా ఏజ్ ప్రకారం నా న్యూట్రిషన్, మీ ఏజ్ ప్రకారం మీ న్యూట్రిషన్. మీ బాడీ కంపోజిషన్ ప్రకారం మీ న్యూట్రిషన్, నా బాడీ కంపోజిషన్ ప్రకారం నా న్యూట్రిషన్. న్యూట్రిషియస్ డైట్ అనేది చాలా చాలా అవసరం. సో అందులో వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, లిపిడ్స్ ఉండాలి. అలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు హెల్తీగా ఉంటారు. మీ బ్రెయిన్ అండ్ మీ వైటల్ ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. స్పెషల్లీ ఎనీమిక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు. నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, డ్రౌజీగా ఉంటారు, ఊరికే అలసిపోతుంటారు, స్టెప్స్ ఎక్కలేరు, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేరు. సో దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఫర్ వీక్నెస్. సో ఇప్పుడు మీరు దాని నుంచి బయటికి రావడానికి మేము ఏదో టేస్టీగా ఉండే మొరింగా పౌడర్ని మేము సప్లిమెంట్ చేస్తున్నాం, కానీ అది కంటిన్యూస్గా చేయరుగా. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక మీరు ఇంట్లో ఎక్కడ ఉంటారో అక్కడికి ఇవ్వలేం కదా. కానీ మనం ఒక్క 6 months తిన్నాక మనకి మొత్తం ఎనీమియా అంతా కరెక్ట్ అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు. సో ఒకసారి మనం ఎనీమిక్ అయ్యాము అంటే మన బాడీలో ఆర్బీసీ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే ఐరన్ డెఫిషియెంట్ గా ఉన్నాము అని అంటే వీ హ్యావ్ టు సప్లిమెంట్ ఇట్ లైఫ్ లాంగ్. నా రిక్వెస్ట్ ఏంటంటే, అరే మాకు మొరింగా పౌడర్ పెడుతున్నారు కాబట్టి మేము మంచి డైట్ తీసుకోకర్లేదు, అంత దాని ద్వారానే వచ్చేస్తుంది అని మాత్రం అనుకోవద్దు. మీకు డైట్ అలవాటు చేయడానికి కాలేజ్ లో ఉన్నంత వరకు ఇది తినడంతో పాటుగా డైలీ క్యారెట్ జ్యూస్ తాగండి. అదర్వైజ్ వీక్లీ 2-3 times చాలా ఈజీగా దొరికే కర్రీ లీవ్స్ ఉంటుంది కదా, కరివేపాకు, అది తినండి. రాగి మీ డైట్ లో పార్ట్ చేసుకోండి. మీకు ఎప్పుడు కూడా ఎనీమిక్ రాకుండా ఉండాలి. సో మేము చాలా లిటరేచర్ గూగుల్ ఇస్తుంది మనకి, అందులో మీకు వీలైనది మీరు చేసుకుంటూ మీ డైట్ లో పార్ట్గా చేసుకోండి. సో కమింగ్ మీరు కొంచెం పెద్ద అయినాక, వెన్ మీరు ఎట్ ద స్టేజ్ ఆఫ్ మదర్, ప్రెగ్నెంట్ అయ్యేటప్పుడు ఇంకా ఇంకా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మేక్ యువర్ డైట్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ యూ, విచ్ మేక్స్ యూ హెల్దీ. అది మీరు ఒక హ్యాబిట్ చేసేసుకోవాలి, రొటీన్ చేసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ జంక్ ఫుడ్, ఈట్ ద ఫుడ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ యూ. సో వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దూరంగా ఉండండి. ఆహారంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలన్న కలెక్టర్ పి ప్రశాంతి. తిరుపతి ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలను రుయు ఆసుపత్రి మార్చురీ వద్ద పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న మంత్రుల బృందం. పందలపాక గ్రామంలో షార్ట్ సర్క్యూట్ వలన సంచులు, గోడాన్ దగ్ధం. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే నల్లమూడి రామకృష్ణారెడ్డి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.